చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. బిగ్ స్క్రీన్ మీద అల్లు అర్జున్, యూట్యూబ్ స్క్రీన్ మీద షణ్ముఖ్ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో షణ్ముఖ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షణ్ముఖ్ గారు అనడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, వయసులో చాలా చిన్నపిల్లలు, అలాగే గెస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి గారు అని సంబోధనలో తప్పులేదు. మీరు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఛానల్స్లో మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. ఇంత చిన్న వయసులో యూట్యూబ్ ఛానల్స్కి రావడానికి కారణం ఏంటి, ఆ నేపథ్యం ఏంటో ప్రేక్షకులకు వివరించాలని కోరుకుంటూ మీ సమాధానం కోసం వేచి ఉన్న మా ప్రేక్షకులకి మీ గతం ఏంటి, మీ నేపథ్యం ఏంటి, ఇంత చిన్న వయసులో ఎందుకు రావాల్సి వచ్చింది? ముందుగా నేను ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సార్. ఇప్పుడు కొత్తగా విభజిత జిల్లాలు అయితే సత్యసాయి జిల్లా, మరి అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గము, దంపెట్ల చెర్లోపల్లి అనేది మా గ్రామం. అయితే మేము పులివెందుల్లో ఉంటున్నాము, మా ఫ్యామిలీ స్టేయింగ్. మరి నేను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, నాది బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత కొరియన్ ట్రాన్స్లేటర్గా కొరియన్ భాష నేర్చుకొని దానికి ట్రాన్స్లేటర్గా కియా మోటార్స్లో కూడా పనిచేయడం జరిగింది. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాలయోగి గురుకుల పాఠశాలలో మా ప్రాంతానికి నేను ఏదైనా చేయాలి, నేను నేర్చుకున్న విద్యతో అనుకొని ఈ కొరియన్ భాష అనేది ఆ పిల్లలకి నేర్పించడం జరిగింది, 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి. దాని తర్వాత కరోనా వచ్చిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఇన్నింగ్స్ దీని గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి కరోనా వచ్చింది, దాని తర్వాత ఐటీలోకి వెళ్ళడం జరిగింది. హ్యాపీగా నా జాబ్ నేను చేసుకుంటూ ఉన్న సమయంలో ఉన్నట్టుండి నా మీద ఒక SC/ST కేసు నా పేరు నమోదైందని చెప్పేసి మా ఊరి ప్రజలు నాకు ఫోన్ చేయడము, మా ఇంటికి వెతుక్కుంటూ రావడము, పులివెందులకి ఇట్లా కేసు పెట్టారు అది ఇది అని చెప్పేసి రావడము. మరి విత్ ప్రజెన్సే సార్, నేను అక్కడే ఉన్నాను. ఏదో మా భూమి సమస్యకు సంబంధించి. అంటే ఇప్పుడు కూడా మీ కుటుంబం పులివెందులోనే ఉంటుందా? మా ఫ్యామిలీ అమ్మా నాన్న వచ్చేసి పులివెందులే సార్. మా భూములు, మా స్వగ్రామం వచ్చేసి డి చెర్లోపల్లి గ్రామం. అంటే పులివెందులు రావడానికి కారణం ఏంటి? అప్పట్లో మా ప్రాంతంలో కరువు అనేది అందరికీ తెలిసిన విషయమే సార్. 98, 99, 2000 ప్రాంతం మధ్య కరువు 1, 2 ఫ్యాక్షన్ విపరీతంగా ఉన్నటువంటి టైం సార్. ఆ టైంలో మేము ఇలానే ఊర్లో ఉంటే మాకు పిల్లలకి చదువులు వస్తాయో రావు అన్నటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు ఆలోచన చేసి అక్కడ నుంచి బయలుదేరేసి చిన్నగా ఇక్కడికి రావడం జరిగింది సార్. దాని తర్వాత ఎడ్యుకేషన్ అవ్వడం జరిగింది. ఈ కేసు రీత్యా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒత్తిడి మేరకే DSP గారు, మా ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జు, వీరందరూ కలిసి మా ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం అంటే మొత్తం 9 మంది పైన SC/ST కేసు పెట్టడం జరిగింది. మా నాన్నగారు, నేను, మా చిన్నాన్నగారు, మా మామగారు దగ్గర ఒక 5-6 మంది మీద కేసు పెట్టడం జరిగింది. పోనీ మేమేమన్నా SC/ST కేసు పెడితే మేమేమన్నా కొట్టామో తిట్టామో అనుకుంటే కొట్టడము లేదు, తిట్టడము లేదు. ఏమంటే SI అంటాడు మాకు మా మీద ప్రెజర్ ఉంది, DSP సార్ నుంచి మాకు ప్రెజర్ ఉంది. DSP గారిని అడిగితే మాకు పొలిటికల్ ప్రెజర్ ఉందని ఆయన చెప్పడం జరిగింది. సరే ఏదేని కార్యం రీత్యా ఫైనల్గా అయితే మా మీద FIR నమోదు కావడం జరిగింది. ఏ సంవత్సరం? 2023వ సంవత్సరంలో సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. సరే మరి కారణం ఏదైనా కానీ మొత్తానికైతే ఒక బాధితుడిగా మారిపోయా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో నా కుటుంబము, నేను ఒక బాధితుడిగా మారిపోయా. కేసు పెట్టారని అంటున్నారు, ఆ కేసు పెట్టిన వ్యక్తి మీకు ఏమైనా పరిచయం ఉందా? ముఖ పరిచయం అన్నా ఉందా? మా ఊర్లో అతనే సార్. ఇప్పుడు ముఖాలు చూసుకునే వాళ్ళమే మాకు బంధువులు అవుతారు. రాజకీయాల కారణాల రీత్యా తన కుటుంబము, తన పుత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబము ఎదుగుదల కోసము మమ్మల్ని వాడుకోవడం అనేది అతను చేసినటువంటి ఆలోచన విధానము. ఆయన కూడా మాకు చిన్నాన్న వరుస అవుతారు, ఆయన కూడా ఒక బాబాయ్ అంటాం మేము. కేసు పెట్టించిన ఆయన కూడా చిన్నాయన వరుసే. ఆయన SC/ST కేసు మీ మీద పెట్టించాడు, ఆయనే పెట్టించారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. మొత్తం అంతా ఎండ్ ఆఫ్ ది డే మనం చూసుకున్నట్లయితే మొత్తం మా ఊరు ఆయనే పెట్టించాడు అనేది అయితే సమాచారం వస్తూ ఉంది. సరే మరి ఏదైనా కారణం అతన్ని కూడా తప్పు పెట్టే పరిస్థితి లేదు. అతని ఎదుగుదల కోసము నాలాంటి వాడు కూడా ఉపయోగపడుతున్నాడు నీ ఎదుగుదల కోసం అని చెప్పేసి మేము భావించాము. సరే పోతే పోయింది, ఒక కేసే కదా, మహా అయితే నువ్వు ఎదుగుతానండి, నువ్వు ఎదిగినా మాకు సంతోషమే కదా అన్నట్టు మేము కూడా లైట్ తీసుకున్నాం. మళ్ళీ మా మీద కూడా ఒత్తిడి రావడం జరిగింది, తిరిగి రిటర్న్ కేసులు పెట్టండి అతని మీద, మేము చూసుకుంటాం అది ఇది అని చెప్పేసి కూడా అనడం జరిగింది. లేదు, మేము అలా ఉద్దేశపూర్వకంగా వెళితే ఇది ఇంతటితో ఆగదు, రైలు పట్టాల మాదిరి సమాంతరంగా పెరుగుతా పోతానే ఉంటుంది తప్ప ఎక్కడా తగ్గదని చెప్పేసి మేమే ఒక అడుగు వెనకడుగు వేయడం జరిగింది. సరే మరి ఇది నా నేపథ్యం సార్. మామూలుగానే రాయలసీమలో ఫ్యాక్షన్ అని చెప్పి మీరు అన్నారు, పులివెందులు ఇంకెక్కువ ఉంటుంది. ఆ పులివెందులో రావడానికి కారణం ఏంటి? పులివెందులు ఎందుకు వచ్చామంటే సార్, అప్పట్లో మా నాన్నకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు సార్. అతను పులివెందుల్లోనే ఒక చోట పని చేసేవాడు. ఇట్లా ఫ్రెండ్తో తన భావాలను పంచుకుంటే ఈ విధంగా ఉంది పరిస్థితి అంటే, సరే నువ్వు వచ్చేసేయి నేను ఏదో ఒకటి చూస్తానని చెప్పేసి అంటే పులివెందులకు రావడం జరిగింది. అక్కడ నుంచి చదువులు మావి కూడా కంటిన్యూషన్ అవుతా జరగడం జరిగింది. మేము చిన్నప్పుడు రావడం జరిగింది సార్ అక్కడికి.
దాదాపు 2 దశాబ్దాల పై మాట అక్కడికి మేము వచ్చి పులివెందులు పులివెందుల ప్రాంతంలో. సో మాకు కూడా ఆ ప్రాంతం అనేది బతకడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ ప్రాంతము ఎవరు ఉద్దేశపూర్వకంగా ఫ్యాక్షన్ అనేది ఏమి ఉండదు సార్. కానీ కొన్ని కుటుంబ కారణాల రీత్యో వ్యక్తిగత కారణాల రీత్యో మా ప్రాంతం వారికి కొద్దిగా ఆవేశం ఎక్కువ. సో ఆ ఆవేశంలో ఏదైనా సరే గెలుచుకోవాలనే ఒక ఇదితో వెళ్తారు తప్ప ప్రేమ ఎంత ఎక్కువ ఉంటుందో కోపం అంతే ఎక్కువ ఉంటుంది మా సైడ్ వాళ్ళకి అనేది అయితే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఆ పులివెందులు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదా? నాకు తెలిసి ఇప్పటి వరకు పులివెందుల ప్రాంతంలో ఏ ఒక్కరు సార్ మమ్మల్ని అయితే ఇంతవరకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఇబ్బంది పెట్టినా ఏదైనా మా వైపు పొరపాట్లు ఉండొచ్చు, అటువైపు పొరపాట్లు ఉండొచ్చు, సర్దుకుంటూ పోయేదానికి మనం గొడవల వరకు అయితే మా వరకు అయితే ఇంతవరకు ఎవరు ఆ ప్రాంతం వాళ్ళు అయితే ఇబ్బంది పెట్టింది లేదు సార్. మీ గ్రామ రాజకీయ కక్ష తప్ప మీకు మామూలుగా ఫ్యాక్షన్ రాజకీయాలతో సంబంధం లేదు. అసలు ఫ్యాక్షన్ మాకెందుకు ఉంటుంది సార్? ఫ్యాక్షన్ ఉండకూడదనే కదా మా నాన్నగారు ఊరు ప్రాంతం నుంచి లేకపోతే కరువు ప్రాంతం ఆ సమయంలో మా టైంలో అంటే గొడవలు పడేది. ఇది నేపథ్యంలో దూరంగా రావడం జరిగింది. మేమంటే ఎదుగుదల లేకపోయాం, మా పిల్లల అన్న ఎదుగుతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. మరి అలాంటి ప్లేస్లోకి మళ్ళీ మా ఫ్యాక్షన్ నేపథ్యం అయితే మా ఊర్లో ఏ ఫ్యాక్షన్ నేపథ్యం లేదు సార్, ఎవరికీ లేదు, ఆ ఉద్దేశం కూడా ఎవరికీ లేదు. బ్రతుకు తెరువు కోసం పులివెందులు వచ్చిన మీ మీద 2 దశాబ్దాల క్రితం వచ్చిన మీ మీద మీ కుటుంబం మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది సార్? వాస్తవానికి ఏంటంటే భూమి సమస్య సార్, మేజర్గా భూమి సమస్య. మేము యాక్చువల్గా మా ఫ్యామిలీ అంతా టీడీపీ మద్దతుదారులు. సో ఎప్పటి నుంచో పౌలు మేనేజ్మెంట్ కానీ ఆ ఊరిలో దాదాపు 30 సంవత్సరాల పాటు, ఇప్పుడు నేను పుట్టక ముందు నుంచి కూడా మా తల్లిదండ్రులు, తర్వాత మా ఊర్లో ఉండే మా మామగారు వాళ్ళంతా కలిపి టీడీపీ మద్దతుదారులు. అయితే సరే ఏదైనప్పటికీ పులివెందుల ప్రాంతంలో ఉన్న మా పైన కేసు పెట్టలేదు, కానీ మా సొంత ప్రాంతం వాళ్ళే మా ఏదైతే మా స్వగ్రామం ఉందో ఆ ఊరిలో తిరిగి మా మీద కేసు పెట్టడం అనేది ఇక్కడ బాధాకరం సార్. అంటే మీరు ఆ ఊరు రాకపోకలు అక్కడ రాజకీయాలతో పరిచయాలు ఉన్నాయి? అయితే ఉన్నాయి సార్, తెగదెంపులు ఏం లేవు సార్. మా ఊరికి వెళ్తూ ఉంటాము, అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాం సార్. సరే, ఆ కేసుల నేపథ్యంలో మీరు అక్కడి నుంచి హైదరాబాద్ రావటం, హైదరాబాద్ వచ్చినాక యూట్యూబ్ ఎన్నుకోవడానికి కారణం ఏంటి? యూట్యూబ్ నేను ఎన్నుకోవడం ఏం లేదు సార్, విధివశాత్తు మళ్ళీ దేవుడు రాసినటువంటి ఏదైతే ఉంటుందో నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. నేను యాక్చువల్గా జాబ్ చేసుకొని ఏదో మంచిగా అందరి పిల్లల మాదిరి నేను ఒక జాబ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఈ విధంగానే అని నేను అనుకున్నాను. నేను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది. తప్పు నాది లేకపోయినా ఏది లేకపోయినా మొత్తానికైతే నేను ఒక బాధితున్నే. మరి ఆ బాధితుల్లో భాగంగా నేను మార్గాలు వెతికాను సార్, ఎక్కడ నేను సస్టైన్ అవ్వగలుగుతా. ఇప్పుడు సడన్గా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తామంటే ఒక 1 వీక్ అప్స్కాన్లో ఉండడం జరిగింది. ఇక్కడే ఉంచితే లోపలేస్తారు అని చెప్పేసి నేనంటే సరే అని చెప్పేసి నేను హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత సరే నష్టం జరిగిందేదేదో జరిగింది, మనం ఏమి చేయాలి మనం వంతుకని చెప్పేసి తప్పులు ఏంటి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ విధానాలేంటి, విధి విధానాల పట్ల మాట్లాడడం అయితే జరిగింది సార్. దానికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒకరిని కన్సల్ట్ అయితే ఆ ఒక్కరు నన్ను తీసుకొని వెళ్ళి సరే ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. అక్కడ నుంచి నా ప్రస్థానం మొదలైంది సార్. బీటెక్ చదువుకున్న మీరు ఈ రంగంలోకి రావడానికి వేరే కారణం ఏమైనా ఉందా? బీటెక్ అంటే కారణం ఏం లేదు సార్, కేసు పెట్టడం వల్లే నేను ఇటువైపు రావాల్సి వచ్చింది తప్ప నాకు పాలిటిక్స్ మీద పెద్ద ఐడియాలు లేదు, నేను పెద్దగా ఫాలో అయ్యే వ్యక్తిని కాదు. అలాంటి వ్యక్తిని ఈరోజు మామూలుగా నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారతారా అంటారు. అలాగా కంప్లీట్గా వితౌట్ పాలిటిక్స్ ఉన్న నేను విత్ పాలిటిక్స్తో నేను సంబంధం ముడిపడే పరిస్థితికి తీసుకొని వచ్చారు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే సాఫ్ట్వేర్ వైపు మీరు ఆలోచించలా? ఇప్పుడు ఆ కేసు తీసేసేంత వరకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో బీజీవీ జరుగుతుంది. ఏ కంపెనీ ఎంఎన్సీ కంపెనీ అయినా నువ్వు ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా కూడా సాఫ్ట్వేర్లో బీజీవీ అయితే జరుగుతుంది. ఆ బీజీవీలో నా మీద ఎఫ్ఐఆర్ ఉంది, కేసు ఉంది, అందులో ఎస్సీ ఎస్టీ కేసు ప్రివెన్షన్ యాక్టు క్రిమినల్ కేసు అవుతుంది, అఫెండ్ అవుతుంది. అలాంటప్పుడు నాకు జాబ్ ఎవరు ఇస్తారు సార్? ఇప్పుడు ఈ ప్రయాణం ఎలా ఉంది మీకు? ప్రయాణం ఎక్కడున్నా ఏదైనా ఇబ్బందిగా ఉన్నా సుఖంగా ఉన్నా అయితే ప్రయాణం చేయాల్సిందే అని చెప్పేసి నేను భావించుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. అంటే ఇక ముందు కూడా ఇప్పుడు ఎస్టీ ఎస్సీ కేసు ఉంది కాబట్టి ఆ వైపు వెళ్ళలేదు, నేను ఇటు వచ్చానని చెప్పారు. ఇక ముందు కూడా యూట్యూబ్లో కంటిన్యూ అవ్వదలుచుకున్నారా? యూట్యూబ్లో అనే దానికంటే సార్ నేను ముందుగా అనుకునేది ఏంటంటే ఇప్పటి వరకు కేసు పెట్టకముందు వరకు నేను ఒక్కడినే జాబ్ చేసుకుంటే నా ఫ్యామిలీ బాగుంటుంది, నేను బాగుంటానని ఆలోచన ఉండేది సార్. ఎప్పుడైతే కేసు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇప్పుడు ఈ రోజుకు కోర్టుకు వాయిదా తిరుగుతూ ఉన్నాను, కోర్టులకు వెళ్ళిన తర్వాత అరే మనం ఒక్కరిమే బాగుపడితే ఏముంటుంది, లైఫ్ అంటే ఎవరూ శాశ్వతం కాదు, ఎండ్ ఆఫ్ ది డే 1000 కోట్లు సంపాదించినా ఏమీ లేనోడైనా మధ్యతరగతి వాడైనా ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా చనిపోవాల్సిందేదే. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి అని అనుకున్నప్పుడు సో పరిచయాలు కావాలి, నాకున్న ఐడియాలజీ నాకు సౌత్ కొరియాలో కొద్దిగా
కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. ఉమ్. సో ఈ రీసెంట్గా ఎలన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ప్రపంచంలో అతి తొందరగా అంతరించిపోయే దేశం ఏదైనా ఉందంటే సౌత్ కొరియా. సరే, నాకు కొరియన్ లాంగ్వేజ్ వచ్చు, మన పిల్లలకి ఏ విధంగా ఉపాధి మార్గాలు ఆ దేశంలో అందిస్తే దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఎంటర్ ఇన్ టు దట్ సౌత్ కొరియా అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. అది నారా లోకేష్ గారు కూడా వెళ్ళి కలిసి చెప్పడము జరిగింది. సో చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి నారా లోకేష్ అన్న గారు కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది. మరి నాతో పాటే 10 మందికి జాబ్స్ ఇప్పించాలి, 10 మంది నాతో పాటు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఒక దాన్ని పట్టుకొని నేను ముందుకు వెళ్ళడం, ఇదే ప్లాట్ఫామ్లో వెళ్ళాలని చెప్పేసి నిశ్చయించుకున్నాను సార్. ఇప్పుడు ఈ కేసుల నేపథ్యంలో స్థానికంగా ఉన్న నాయకుల ప్రోత్సాహం ఎలా ఉంది, అండదండలు ఎలా ఉన్నాయి? మా ప్రాంతం ధర్మవరం నియోజకవర్గము విధివశాత్తు దురదృష్టవశాత్తు అటు వరదాపురం సూరి గారికి కానీ, లేకపోతే అంటే అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూర్య అంటారు, ఆయన బీజేపీ క్యాండిడేటు. ఇటు ధర్మవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ వ్యక్తి ఇన్ఛార్జ్ వచ్చేసి పరిటాల శ్రీరామ్ గారు. సో వాళ్ళిద్దరిలో ఎవరికి రాకపోవడం మాకు కూడా బాధాకరము, శోచనీయము చాలా. ఎందుకంటే కష్టపడ్డారు ఇద్దరు మంచి నాయకులే. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని కారణాల రీత్యా బీజేపీ పొత్తులో ఉండే భాగంగా మా ధర్మవరం నియోజకవర్గము సత్యకుమార్ గారికి కేటాయించడం జరిగింది. అయినప్పటికీ బీజేపీ పార్టీ అక్కడ 0 అయినప్పటికీ కూడా పరిటాల శ్రీరామ్ గారి అండదండలతోనూ, ఇటు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులతోనూ, మొత్తం చాలామంది మిగతా ఎవరైతే నాయకులు ఉన్నారో ధర్మవరం నియోజకవర్గంలో వారి యొక్క సహకారంతోనూ సత్యకుమార్ గారు అయితే గెలవడం జరిగింది. మా ప్రేక్షకులకు అనేక విషయాలు తెలియజేసిన మీకు మీ ఆశయాలు కోరికలు నెరవేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. నమస్తే.